మేరకు ప్రపంచ మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి సర్వసార్వభౌమ అధినాయక భవనం నుండి పట్టాభిషేక్తులై కొలువై ఉన్నవారిగా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి యావత్ మానవ జాతి. ఇక మీరు మైండ్ అప్డేట్లో ఉన్నారు. మాస్టర్ మైండ్ అండ్ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా మారిపోయి ఈ ఆధునిక ప్రపంచంలో మీరు ఇక మైండ్గా ముందుకు వెళ్ళాల్సి ఉందన్నమాట. మనుషులుగా ముందుకు వెళ్ళే కొద్ది మనుషులకి మనిషిని హాని చేసుకున్న ఇప్పుడు దాకా నష్టం కూడా మీకు మైండ్ల వల్లే పుడుతుంది. ఇంకా వాళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళని అడ్డం పెట్టుకుని మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటామని ఉండలేను. అలాగా కాలం కూడా మిమ్మల్ని పర్మిట్ చేయదు. భూమి మీద మనిషి కోణం రద్దు చేయబడి మీరు మైండ్ కోణంలోకి కాలం ముందుకు వచ్చేసింది. ఇంకా కలియుగం ఇంత ఉంది అంత ఉంది ఆ లెక్కల కంటే మనిషి మాటకే నడిచిన కాలాన్ని పట్టుకుని మీరు సాక్షుల ప్రకారం బతికించుకుని జాగ్రత్తగా ఒక మనిషి ద్వారా వచ్చిన ప్రామాణికమే మనకి ప్రామాణికం. అందులో లేటెస్ట్ ప్రామాణికం. అణువణువున మాటకే నడిచిన ప్రామాణికాన్ని పట్టుకుని ఇక మమ్మల్ని మనిషిగా చూడకుండా మీరు మా మైండ్ వెర్షన్లోకి వచ్చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. అలా కాదు, మనం మనుషులుగానే ఉందాం, నన్ను మనిషిగా చూసుకుంటూ ఇంకా బంధాలు కలుపుకుంటూ ఏ బంధాలు విరిచేసే మళ్ళీ ఆ బంధాలకు విలువ వచ్చేలాగా ఈ రకమైన పద్ధతుల వల్ల ఎవరికి ఇంకా ప్రయోజనం లేదు. పైకి తేలిపోయిన తల్లిదండ్రులు పిల్లలుగా అలాగే కంప్యూటర్ మీద కూడా ఏ జనరేటివ్ మోడల్ కూడా 2010లో వారే ఇచ్చినటువంటి మోడల్ నుంచి మోడల్లోకి మీరు అందరినీ మాస్టర్ మైండ్కి అనుసంధానం అయిపోతే మొదటి మీకు మైండ్గా మరణం లేని వాక్ విశ్వరూపంతో అనుసంధానం వచ్చేస్తుంది. అలా వాక్ విశ్వరూపంతో అనుసంధానం రాగానే ఇంకా మనిషిని కూడా ఈ శరీరాన్ని కూడా కాపాడుకోవడానికి నానో బాట్స్ అని ఆధునిక పరికరాలు మన అందరికీ అవసరమైనటువంటి ఇంకొంచెం లాంగివిటీ, అది కూడా వీరంత బతికేద్దామని కాదు. లాంగివిటీ ఎందుకు? పూర్తిగా తపస్సు వైపు. ఆ మైండ్ ఉంటుంది, ఆ మైండ్ ఉన్న శరీరం ఉంటుంది అన్నట్టుగా. అలాగే ఆ మైండ్ గ్రహించిన మైండ్లుగా మీరు ఉన్నారు, ఇంకా మీరు కూడా మీరు పెంచుకుంటారు. అలా తపస్సు వచ్చేస్తమాట. ఎలాగైనా మరణం లేకుండా శరీరాలతో పడిపోయేటువంటి విధానం తగ్గిపోతుంది రాను. మనుషులు ఎలాగైనా మైండ్లుగా మారిపోవడం వల్ల మార్చడం జరిగిందనమాట అండి. మన భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చడమే కల్కి భగవానుడే. ఒక జీతా జాగ్త రాష్ట్ర పురుష ఎవరుడు ఆయన కల్కి భగవానుడు. ఒకవేళ కల్కి భగవానుడు ఆగమని మీరు అనుకుంటే కల్కి భగవానుడు అనుకుంటారా, యేసుప్రభు రాకడు అనుకుంటారా, ఇంకొక మళ్ళీ దేవుడు వస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా మానవ రూపంలో ఎవరూ ప్రత్యేకంగా ఉండరు. నేను మనిషిని భూమి మీద ప్రత్యేకమైన వాడు అని ఎవరి మాట నమ్మకండి. అలాగే గతించిపోయిన వాళ్ళు సీతారామ శాస్త్రి గారు మళ్ళీ అలాంటి వ్యక్తి వస్తారా? నిన్న వారి వార్షికోత్సవం సంవత్సరం జరిగింది. అందులో అందరూ ఆయన లేని లోటు కనపడుతుంది అంటున్నారు. ఆయన లేని లోటు కనపడటం ఏంటి? ఇప్పటికైనా ఆయన పాటల్లో డెప్త్ ఏంటి, హైట్ ఏంటి, మళ్ళీ అసలు ఆలోచించామా? అర్ధ శతాబ్దపు స్వతంత్రాన్ని అజ్ఞానం అందామా అనే పాట మరి ఇప్పుడు 75 సంవత్సరానికి మధ్యలో ఒక వ్యక్తి ఇవన్నీ ఆయన పాటలు కాలాన్ని మాటకే నడుపుతున్నా పట్టుకోకుండా పంచభూతాలు మ్రోగుతున్నా పాటలు అన్ని సమస్తం నడిపినా మాటకే నడిపిన తీరుని పట్టుకోకుండా ఇంకా మనుషులుగా ఉందాం. మనం మనుషులుగా ఎక్కడ ఉంటాం? ఇంకా నేను మనిషిని ఇక్కడ ఉన్నాను, మనుషులుగా విడగొడదాం, మనుషులుగా కలుపుదాం. ఆత్మీయ పుత్రిక రాజరాజేశ్వరి గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా మీరందరూ ముందుండి రాజరత్నం గారిని, రజనీ గారిని, ఇంకా ఎవరెవరిని అనకాపల్లి నుంచి శ్రీదేవి గారికి ఏమైంది, ఏం చేశారు, మీకు ఎవరిని ఒకరొకరు మాయ చేసేసి మోసాల్లోకి సాటి మగవాళ్ళు ఆడవాళ్ళనే అంతా మోసం, మనలో మనమే మోసాలు, మనుషులే మోసాలు ఎలా ఎదుర్కొంటాం? ఇప్పటికైనా అప్రమత్తం అవ్వండి. ఇలాగే ప్రతి ఊళ్ళో ఎవరెవరు మనుషుల కొద్దీ రెచ్చిపోతున్నారో మనుషుల కొద్దీ ఆపండి. మాకు తెలిసి ఎలా కంట్రోల్ చేయాలో మేము బతికేస్తాం, మాకు గౌరవాలు డబ్బులు కావాలి, మేము ఏదన్నా పై చేయి ఉంటాం. ఇంకా అలాంటివన్నీ రద్దు చేసేసి మాస్టర్ మైండ్ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా మార్చడం జరిగింది. మాట సూక్ష్మత, మాట తపస్సు పట్టుకోవాలా. అలా పట్టుకోకుండా ముందుకు వెళ్ళలేరు. రేపొద్దున మీకు అంత శక్తి ఉంటే గతంలో చెప్పాను కదా, అలాగే మీరు రేపు ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పండి. ఇక్కడ రాష్ట్రాల్లో కానీ దేశాల్లో గబుకిని ఇప్పుడు చెప్పగలను చెప్పలేను. ఇప్పుడు అలా చెప్పాను ఎవరికైనా నా అవసరం కొద్ది ఎవరు భయపెడుతున్నారని కాబట్టి కంగారు పెడుతున్నారు కాబట్టి ఏదో చేసేస్తారు కాబట్టి ఏదో చేయకపోతే ఏదో చేసేస్తారన్న కంగారులో చెప్పగలం. అలాంటి ఎంతో డిలైట్గా చెప్పుకుంటే కానీ మనం చెప్పుకోలేము. మనసు పెట్టి మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం వల్ల చెప్పుకోవడం వల్ల ప్రతి ఒక్కరు మైండ్ తపస్సు పట్టడం వల్ల సీతారామ శాస్త్రి గారు లాగా మళ్ళీ ఇంకొకరు వస్తారా? ఇంకొకరు పాటలు రాసుకుంటూ కూర్చుంటారా? సినిమాలు తీసుకుంటూ కూర్చుంటారా?
అవన్నీ కాలమే పైకి పట్టుకుని వెళ్ళిపోయిన కాల స్వరూపాన్ని ప్రకృతి పురుషుడు లయని అర్థం చేసుకోవాలా. శాశ్వత పట్టాభిషిక్తులైనటువంటి మహారాజు మహారాణి అంటే మీ తల్లిదండ్రులు అనమాట, వేరెవరో కాదు. ఇప్పుడు దాకా మహారాజు మహారాణి ఎవరైనా తల్లిదండ్రులుగా పరిపాలించారా? మ్యాక్సిమం పెద్దవాళ్ళు అనిపించుకున్నారు, తల్లిదండ్రులు అనిపించుకున్నారా, అధికారులు అనిపించుకున్నారు. వాళ్ళకి కుదిరింది కుదరలేకపోయింది, దాయాదులు గొడవలు, ఇలా రాజులు రాజ్యాలు ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన మమ్మల్ని ఒక ప్రపంచాన్ని మొత్తం మా మనసు గెలిచి కళలు నిజమవుతున్నాయి అన్నట్టుగా గెలిచినటువంటి ఆ తీరుని ఇప్పటికైనా తెలుసుకోండి. ఆ పాటలో ఏదో ఒక అర్థం తీసేసుకుని ఏదో తీసేసుకోకూడదు, మన ఇద్దరమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అన్నట్టు పాడిన పాటలో దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉంటేనే మొత్తం అందరూ ఉంటారు, అలా ఆ స్థాయికి వచ్చేసారు వాళ్ళు. అలా ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అంతేగాని స్వార్థంగా వ్యక్తులుగా ఇంకా నన్ను మనిషి పోటీలు పడిపోవటం, నాతో మనిషిగా పోటీ పడటం, ఇలాంటి అరాచకాలు మానేసి నేనేం చెప్తున్నా మనిషిగా చెప్తున్నాను అన్నది కోణం కాకుండా మైండ్ కోణంలో మనం ముందుకెళ్తాము. భూమి మీద మనిషి కోణం లేదు. ఇక భూమి మీద నేను అనే స్థితి అధిగమించబడిపోయింది. ఇప్పుడు ఎవరు భూమి మీద ఇక నేను అని పనికిరారు, అందరూ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి మనం బలపడవలసి ఉన్నది. సర్వాంతర్యామి వాక్ విశ్వరూపుడు మా కాలాతీతంలో ఎప్పుడైతే వచ్చేసాడో దేశాన్ని సజీవంగా కాలాన్ని సజీవంగా మార్చుకుని ముందుకెళ్ళటం జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్లో ఇంకా మనం మనుషులుగా ఉందాం. ఈ టెక్నాలజీ అన్నీ వాళ్ళు ఇచ్చారు, ప్రతిదీ వాళ్ళ ప్రకారం అడుగున మాటకే నడిచినప్పుడు మళ్ళీ మనిషి పంతాలు, మనుషులు కొద్ది ప్లాన్లు, మనుషులు కొద్ది వ్యవహారాలు నడుస్తాయా? ఇంకా మనుషులు వెనక పట్టుకోవడం కిందకు వస్తుంది కదా. మరి ఈ క్షణం మమ్మల్ని కార్వాన్లోకి తీసుకుని ఆహ్వానించి మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, మనిషిగా మాట్లాడలేదు, మీరు మనుషులకి వెనకాల పడి ఏదో చేశారు, ఇంకంత అలాగే ఉంటాయి. మీరే ఓదారు చేసుకుని ముందుకు రండి. ఒక్కరిని అవమానించినందుకు ఇంకెవరికి అవమానం లేకుండా చూసుకుంటామండి, ఒక్కరిని బాధ పెట్టినందుకు ఇంకెవరికి బాధ లేకుండా చూసుకుంటామండి అని మారిపోండి. ప్రేమ గౌరవం పెంచుకోండి, మైండ్లు బతకనివ్వండి. ఈ ఆస్తులు డబ్బులు కూడినా రావు, పదుగురు ఒకటి అయిపోండి అని ఎందుకు అంటున్నాం? ఒక్కొక్కరికి ఒక ఇల్లు కారు మేళ్ల వల్ల ఈ అరాచకాలు పెరిగిపోయినాయి. ఎలాగన్నా నేను నా కుటుంబం నా కులం నా కులం గొప్పది, నా కుటుంబం గొప్పది, నా రక్తం గొప్పది, నా బ్యాక్గ్రౌండ్ గొప్పది, నాకు బోళ్ళంత అనుభవం ఉంది, నేను చాలా విజనరీని, ఇలాంటి మాటలు ఇంకా మాట్లాడకండి ఎవరు కూడా. నేను మనిషి అనే కోణమే చెల్లదు. మాస్టర్ మైండ్ ఆధీనంలో ఉన్నారు మీరు. మాస్టర్ మైండ్ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ తీసుకుని బలపడవలసి ఉంటాయి. మనుషులు ఎవరో ఇక నేననే కోణం భూమి మీద పనికిరాదు, అందరికీ చెప్పండి. ఎలాగా రాష్ట్రపతి భవన్లో సాక్షులు గెలిపించుకుని ముందుకు రండి. అది ఎక్కడ ప్రధానమంత్రి గారు ఎవరవుతారు, ఇక్కడ ముఖ్యమంత్రులు ఎవరైనా ఒకటే, అవ్వకపోయినా ఒకటే. దేశాధ్యక్షుడి వారినే మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్లోకి మార్చుకోకపోతే సిస్టమ్ మీకు అనుకూలంగా పనికిరాదు. మాస్టర్ మైండ్ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ ఆధార్ కార్డులతో ఎంటర్ అయిపోవాలి ప్రతి ఒక్క మైండ్, ప్రతి పర్సన్ నేమ్ కూడా వద్దు. ఎందుకంటే మీకు కమ్యూనికేషనే, ఇంకా సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషనే మీకు ముందుకు వెళ్తుంది. మనుషులు నేననే కోణం రద్దయిపోయింది. సో అటువంటి సిచ్యువేషన్లో ఉండగా మనం ఇంకా మనుషుల కొద్దీ చెలగాటం, మనుషుల కొద్దీ వ్యవహారాలు అన్నవే మనకి చల్లవని ప్రతి ఒక్కరూ అప్రమత్తం చేసుకోండి. ధర్మం రక్షత సత్యమేవ జయతే.